ఓకే అండి. ముందుగా మనందరి పరమ గురువు పత్రి గారికి, మేడం గారికి శతకోటి వందనాలతో మనకి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఏ విధంగా అయితే ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి అని అనుకుంటున్నామో అట్లానే ఈ మనకి హెచ్పి బ్లాట్స్కి అని ఆ ఆమె జీవిత చరిత్రని ఇవాళ కొంచెం మనం అంటే అవగాహన చేసుకున్నాం. పూర్తిగా మనం తెలుసుకోలేకపోయినా కొద్ది కొద్దిగా అంటే ఇది ఏంటంటే ఒకసారి జానాంధ్రప్రదేశ్ లో మనకి ఆ బుక్ లోని ఒక ఆర్టికల్ లా ఇచ్చారనమాట. ఆధ్యాత్మిక జగత్తులో విప్లవ పతాక అని. అయితే ఏంటంటే ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్క మనిషి కూడా మానవత్వంలో జీవిస్తూనే దైవత్వాన్ని పొందాలి అన్నది సృష్టి లక్ష్యం. లక్ష్యం ఏంటంటే మానవత్వంలో జీవిస్తూనే దైవత్వాన్ని పొందాలి. ఆ లక్ష్యానికి అనుగుణంగా విశ్వ కళ్యాణం కోసం మనిషిని ఉద్ధరిస్తూ వారిని మంచి మార్గంలో నడపడానికి పైలోకాల్లో ఉన్న అమరత్వం సాధించిన సద్గురువులు మరి పరమ గురువులు సదా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అది అందుకునే వాళ్ళకే అందబడుతుంది అనమాట. అందుకు గాను వారు స్వయంగా తిరిగి మళ్ళీ మానవ జన్మకు రాకుండా తమ పరేంగిత ప్రజ్ఞను మాత్రం ఉన్నతమైన జీవితాలను గడుపుతున్న కొందరిలోకి పరకాయ ప్రవేశం చేస్తూ తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంటారు. తమ లక్ష్య సాధన కోసం వారు ఆత్మ జాగృతి చెందిన కొందరు ఉన్నతాత్మలను ఎంపిక చేసి వారిని ఈ భూమి మీదకు పంపిస్తూ వారి ద్వారా భూమి మీద ఉన్న ఆత్మల ప్రగతిని సమీక్షిస్తూ ఉంటారు. అలా పరమ గురువులచే ఎంపిక చేయబడిన స్త్రీమూర్తే మేడం హెచ్పి బ్లావట్స్కి. నవ్య ఆధ్యాత్మిక జగత్తులో సుప్రభాత గీతికలను ఆలపించిన ఈ రష్యన్ మహాయోగిని జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాంశాలు మనందరి కోసం. ఇక్కడ హెలెనా పెట్రోన్వా బ్లాడ్స్కి, హెచ్పి అంటే అదనమాట. 1831 ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి అంటే మెరిడియన్ టైం అంటే 0 అవర్లో దక్షిణ రష్యాలో 0 అవర్లో పుట్టిన వాళ్ళు ఇలా ఒక గొప్ప వాళ్ళు అవుతారటండి. అంటే 0 అవర్లో దక్షిణ రష్యాలోని ఎకాటర్నీ స్లో పేరు పట్టణంలో జన్మించింది. ఆమె తండ్రి కర్నల్ పీటర్, తల్లి హెలెనా పదఏవ్. బ్లావట్స్కి తల్లి అమ్మమ్మ ఇద్దరూ కూడా సాహితీవేత్తలే. అంతేకాకుండా వారు రష్యా ప్రభు గ్రాండ్ డ్యూక్ రోరిక్ రాజవంశానికి చెందిన అతి సంపన్నులైన వారసులు. బాల్యంలో హెలెనా ప్రవర్తన అందరి పిల్లల్లా కాకుండా విచిత్రంగా ఉండేది. ఆమె తన మీద ఎవరి పత్తనాన్ని సహించేది కాదు. సాంప్రదాయాలపైన ఆచారాలపైన తిరగబడడం ఆమె ఉగ్గుపాలతోనే మొదలుపెట్టింది. ఒంటరిగా తోటల్లో నిర్జన ప్రదేశాల్లో గడపటానికే హెలెనా ఇష్టపడేది. అయితే ఆమె ప్రజ్ఞ మాత్రం బహుముఖంగా ఉండేది. అద్భుతమైన తెలివితేటలు, చక్కటి భాషా పటిమతో ఆమె మాట్లాడుతుంటే బంధువులకు స్నేహితులకు మతులుపోయేవి. ఎక్కడా నేర్చుకోకపోయినా ఆమె పియానో అద్భుతంగా వాయించేది. చిత్రకళలో చక్కటి ప్రవేశం ఉన్న హెలెనా అందమైన బొమ్మలను ప్రకృతిని బహు చక్కగా చిత్రీకరిస్తూ ఉండేదన్నమాట. ఒకసారి హెలెనా తన ఊరుకు దగ్గరలో పండు ముసలి జ్ఞాని అయిన ఒకనొక యోగి వచ్చాడని తెలుసుకుని తన అక్కతో కలిసి ఆయనను దర్శించుకోవటానికి వెళ్ళింది. ఆయన హెలెనాను చూసి, ఈ అమ్మాయి అందరిలాగా జీవించదు. ఆమెలో దివ్య శక్తులు గూడు కట్టుకుని ఉన్నాయి. భవిష్యత్తులో ఆమె చాలా గొప్ప వ్యక్తి అవుతుంది. కానీ నా మాటలు నిజమయ్యే నాటికి నేను బ్రతికి ఉండను అని చెప్పాడు. 1860లో రష్యా దేశంలోకెల్లా ముఖ్యులైన ముగ్గురు ప్రధాన మతాచారుల్లో ఒకరు, అమ్మాయి, నీలో మహాశక్తులు నిగూఢంగా ఉన్నాయి. వాటిని కాని పనులకు వినియోగించి కష్టాలు కొని తెచ్చుకోకుండా విశ్వ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించు అని సలహా ఇచ్చారు.
హెలెనా చిన్నతనంలోనే తండ్రి వెంట ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇంగ్లాండ్ దేశాలకు వెళ్ళి కళలు, సంగీతంలో మంచి ప్రావీణ్యాన్ని పొందింది. సహజ సౌందర్యంతో పాటు విశేష ప్రజ్ఞ మరి కళాచాతుర్యం ఆమెను ఒక విశిష్టమైన ప్రత్యేక మహిళగా మలిచాయి. కొంతకాలానికి తల్లి మరణించడంతో హెలెనా తన అక్కతో కలిసి సారెటోవ్ అని సారెటోవ్లోని అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయింది. పెద్ద రాజప్రసాదాన్ని పోలిన ఆ గొప్ప కోట లాంటి భవంతిలో ఎక్కడో ఏ మూలనో ఒంటరిగా కాలం గడుపుతుండేది హెలెనా. కంటికి కనిపించని వారెవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు, తన చుట్టూ 10 మంది ఉన్నట్టు ఆమె సంభాషణలు జరుపుతుండేది. అలా అదృశ్యంగా ఉన్న వాళ్ళతో ఆమె అప్పటి నుంచే అదృశ్యంగా ఉన్న వాళ్ళతో ఆమె అప్పటి నుంచే సంబంధాలు నెరుపుతూ ఆ భవంతిలోని గ్రంథాలయంలో కూర్చుని గంటల తరబడి పుస్తకాలు చదువుతూ గడిపేసేది. హెలెనాలోని ఈ విచిత్ర ప్రవర్తన పెద్దవాళ్లకు కంగారు పెట్టేది. పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది అనుకుని ఆమె ఆలనా పాలనా చూసే గవర్నెస్ హెలెనా కంటే మూడింతల పెద్ద వయసున్న నికిఫర్ బ్లావట్స్కీ, ఈ బ్లావట్స్కీ అన్న పేరు అతనిదనమాట. నికిఫర్ బ్లావట్స్కీ అనే రష్యన్ ముసలివాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసింది. నేను భర్తకు విధేయురాలై భారీగా ఉంటాను అని పెళ్లినాడు చర్చిలో ప్రమాణాలు చెయ్యమని చర్చి ఫాదర్ ఆమెకు చెప్పగా, నేను చచ్చిన విధేయంగా ఉండను, అతడితో కాపురం చెయ్యను అని అందరి ముఖం మీదే చెప్పేసి అదే రోజు ఇల్లు ఊరు వదిలి వెళ్ళిపోయింది హెలెనా. అయినా మాస్టర్ల సూచన ప్రకారం భర్త ఇంటి పేరును మాత్రం వదలలేదు. ఇలా ఇల్లు ఊరు వదిలి వెళ్ళి ఆమె దేశ దేశాలు తిరుగుతూ తన క్షేమ సమాచారాలను తండ్రికి మాత్రం ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా తెలియజేస్తుండేది. ఆమె అవసరాలకు మించిన డబ్బుని తండ్రి పంపుతుండేవాడు. టర్కీ, ఈజిప్ట్ దేశాలను విస్తృతంగా పర్యటించిన హెలెనా పిరమిడ్లను గురించిన విజ్ఞాన విశేషాలను పరిశోధనాత్మకంగా తెలుసుకుంది. ఒంటరిగా గ్రేట్ గిజా పిరమిడ్లో గడిపిన మొట్టమొదటి ధీర వనిత ఆమె. ఇలా ఏవైనా గూఢ రహస్యాలను గురించి తెలిస్తే మాత్రం వాటి గురించి వివరణాత్మకంగా తెలుసుకొని వాటి అంతు చూసేదాకా ఆమె వదిలేది కాదు. 1851 నాటికి 20 ఏళ్ల వనితగా ఉన్న బ్లావట్స్కీ లండన్ చేరుకుని తన 20వ పుట్టినరోజు నాడు తనను జన్మ జన్మల నుంచి నడిపిస్తున్న తన పరమ గురువు మహాత్మా మోరియాను కలుసుకోవడం జరిగింది. అస్సలు ఒంటికి ఆనాటి నుంచి అంటే ఆ గురువు గారిని కలిశాక ఆనాటి నుంచి ఆయన దృశ్య అదృశ్య రూపాల్లో ఆమె ఆధ్యాత్మిక జీవనానికి దిశానిర్దేశం చేస్తూ ఆమె హృదయంలో గురుస్థానాన్ని పొందారు. భారతదేశానికి చెందిన కొన్ని వందల సంవత్సరాల క్రిందటి రాజపుత్రుడైన మహాత్మా మౌర్య ఒక రష్యన్ వనితకు పరమ గురువు కావడం అద్భుతాల్లోకెల్లా పరమాద్భుతం. గురు దర్శనంతో 1000 ఏనుగుల బలం అంతరంగంలో నిండిన బ్లావట్స్కీ ఈ విశాల విశ్వం అంతా కూడా నాకు ఒక విహార వేదిక అనుకుంది. కేవలం ఒక రష్యా దేశానికే చెందిన మహిళగా కాకుండా విశ్వ మహిళగా ఆమె నిర్భయంగా ప్రపంచ యాత్రకు బయలుదేరింది. విదేశీయానాలే కష్టమైన ఆ రోజుల్లో ఒక మహిళ ఉండి కూడా హెలెనా ఎంతో ధైర్యంతో కెనడా, అమెరికా, మెక్సికో, దక్షిణ అమెరికా, వెస్టిండీస్, శ్రీలంక దేశాలు తిరుగుతూ భారతదేశం చేరుకుంది. అందమైన చిన్న వయస్సు మహిళ, రాజకుటుంబికురాలు, పైగా భర్తను వదిలివేసిన ఆ అపవాదు కూడా ఉండటంతో ఆమె సమాజపరంగా ఎన్నెన్నో అపనిందలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె ఆరాటం అంతా సత్యాన్వేషణ అని చెప్పిన అర్థం చేసుకునే స్థితిలో ఆనాటి సమాజం లేదు. ఈ క్రమంలో హెలెనా ఒకరోజు లండన్లోని హైడ్ పార్క్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆమె పరమ గురువు మాస్టర్ మౌర్య
ఆమె ముందు భౌతికంగా ప్రత్యక్షమై అనేక ఆధ్యాత్మిక విషయాలను విస్తారంగా చర్చించి భారతదేశానికి వెళ్ళి థియోసాఫికల్ సొసైటీని స్థాపించమని సూచించారు. అందుకు గాను ముందుగా టిబెట్ వెళ్ళి తాంత్రిక గురువులను కలుసుకోమని మార్గనిర్దేశం చేశారు. బృక్తంగా ఉన్న విజ్ఞాన భండాలను బయటకు తీయడమే ఆమె అవతార లక్ష్యంగా తెలియచేసి, నీకు అందుకుగాను పరమగురు మండలి నుంచి ఎప్పటికప్పుడు ఆత్మజ్ఞానం, దివ్య జ్ఞానం అందుతుంటుంది అని తెలియజేసి అంతర్ధానం అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆమెకు మాస్టర్లు స్వప్నాల్లో, జాగృతిలో, మరి యాస్ట్రల్ రూపాల్లో దర్శనం ఇస్తూ ప్రేరణ ఇస్తుండేవారు. భారతదేశానికి పయనం అయ్యే ముందు ఈజిప్టులోని కైరో పట్టణంలో ఒక తాంత్రిక స్వామిని ఆశ్రయించి అనేక తంత్ర రహస్యాలను నేర్చుకుంది హెలెనా. ఆ తర్వాత మౌంట్ లెబ్నాన్ కూటముల్లోని మర్మయోగుల సహచర్యంలో మంత్ర విద్యలన్నీ ఔపాసన పట్టింది. కెనడాలోని రెడ్ ఇండియన్స్, మరి ఆఫ్రికాలోని ఆటవిక తాంత్రిక జాతుల్లో కలిసి ఉంటూ డాన్సువన్, ఊడు అనబడే ఆటవిక విద్యలన్నీ నేర్చుకుంది. ఇలా వివిధ దేశాలు పర్యటిస్తూ కాలగర్భంలోంచి వెలికి తీసిన జ్ఞానాన్ని క్రోడీకరించుకుంటూ భారతదేశం చేరుకుంది బ్లావట్స్కి. దాదాపు 3 ఏళ్లు భారతదేశంలోని వివిధ ప్రాంతాలు పర్యటించిన బ్లావట్స్కి తరువాత 1857 సిపాయి తిరుగుబాటుతో మొదలైన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం నాటికి మాస్టర్ మౌర్య సూచనలతో మళ్ళీ జావా మీదుగా యూరప్ చేరుకుంది. ఆమెలోని అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మికత రోజు రోజుకు పెరిగిపోవడంతో సంకల్ప మాత్రం చేత ఎంత జటిలమైన సమస్యకైనా ఆమె ఇట్టే పరిష్కారం చేసేది. ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి ఆమెకు తమ సమస్యలను నివేదించుకుని వాటికి తక్షణమే పరిష్కారాలు పొందేవారు. క్రమంగా ఆమె చూపు పాశ్చాత్య దేశాల వైపు సాగింది. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగంలో ఎంతో ఉన్నత దశకు చేరుకున్న పాశ్చాత్య దేశాల వారికి ఆత్మవాదం అస్సలు వంట పట్టేది కాదు. మా కంటికి కనబడలేదు కాబట్టి అవి అస్సలు లేనే లేవు అనేవారు అని వారు వాదించేవారు. పైగా దానికి పలాయనవాదం అని కూడా పేరు పెట్టారు. ఇందుకు ధీటుగా మేడం ఆయా దేశాల్లో థియోసాఫికల్ సొసైటీలను విరివిగా స్థాపిస్తూ పరిపూర్ణ జీవితం కోసం ఆధ్యాత్మిక యొక్క అవసరాన్ని విశేషంగా ఎత్తి చూపించింది. ప్రపంచాన్ని సమూలంగా మార్చివేసే నవ చైతన్యంతో దానిని నింపివేయాలి అన్న బృహత్ లక్ష్యంతో బ్లావట్స్కి 2 సమాంతర మార్గాలను ఏర్పరచుకుంది. ఒకటవది బూజు పట్టిన అంధ మత విశ్వాసాలను, ఆచారాలను సమాజంలోంచి తొలగించటం. రెండవది ప్రతి ఒక్క పనికి భౌతిక ప్రయోజనాన్ని ఆశించకుండా, శాస్త్రీయత అంటూ సైన్సుతో ముడిపెట్టకుండా ఆధ్యాత్మికతకు స్థానం కల్పించటం. 2 జటిలమైనవే, కానీ ఆధ్యాత్మిక అవగాహనతో మానసిక పరిణామాన్ని సాధిస్తూ వాటిని సుసాధ్యాలు చేస్తూ సమాజంలో ఆధ్యాత్మికత అన్నది ఒక ముఖ్య అవసరంగా గుర్తించగలిగేటట్టు చేయాలి. అమెరికా వంటి సంపన్న దేశంతో పాటు కేవలం సుఖ భోగాలకు ప్రాధాన్యమిచ్చే ఈ ప్రపంచంలో అది ఎంతవరకు సాధ్యం అని ఆమె ఏనాడు అధైర్యపడలేదు. పైగా ఆ లక్ష్యాన్ని సాధించడమే నా జీవిత లక్ష్యం. అసలైన ఆత్మతత్వాన్ని అన్ని దేశాలు అర్థం చేసుకోవలసిందే. మరి సనాతన ఆధ్యాత్మికత అందరి జీవితాల్లోకి రావలసిందే అంటూ కొండ బ్రద్దలు కొట్టినట్టు తెలియజేసింది. మేడం బ్లావట్స్కి లక్ష్య సాధనలో సంపూర్ణంగా సహకరించిన వారిలో ముఖ్యులు న్యూయార్క్ సిటీలోని న్యాయవాద వృత్తిలో ఉన్న
నీతి నిజాయితీ కల కర్నల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్. ఆయనకు అమెరికన్ మేధావి వర్గంతో చక్కటి సంబంధాలు ఉండడంతో థియోసఫీ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో ఆయన చాలా అద్భుతమైన పాత్రను పోషించారు. మేడంలో ఉన్న అతీంద్రియ శక్తులు అతడిని అమితంగా అబ్బురపరిచేవి. 1875 సెప్టెంబర్ 7వ తేదీన థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన తన ఆశయాలను వివరించారు బ్లావట్స్కి. పాయింట్ 1, మనిషి ప్రగతి సాధనకు ఆత్మ పూర్ణత్వానికి అదృశ్య శక్తుల అవసరం ఎంతగానో ఉంది. తర్వాత ఆ శక్తులు మనకంటే ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాయి కనుక వాటిని చిన్న చిన్న ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు. తర్వాత విశ్వ విజ్ఞానంపై పరిశోధనలకు మాత్రమే మాస్టర్స్ సహాయాన్ని తీసుకోవాలి. క్రమంగా సంస్థ కార్యకలాపాలు ఊపందుకోవడంతో అతీంద్రియ శక్తుల పట్ల విద్యావంతుల్లో కూడా ఆసక్తి మొదలై బ్లావట్స్కి చుట్టూ ఎందరెందో జిజ్ఞాసులు చేరడం మొదలైంది. వారిలో ముఖ్యులు మరి కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిరమ్ కోర్సన్ ఒకరు. వారి కోరిక మేరకు వారి ఇంట్లోనే ఉండి ఆమె ఐ ఐసిస్ అన్వీల్డ్ అనే పరిశోధనాత్మక గ్రంథ రచనను ప్రారంభించింది. ఆ రచన అంతా కూడా ఆమె ఛానలింగ్ ద్వారా ఉన్నత తలాల మాస్టర్స్ నుంచి అందుకున్న సందేశాలతో కూడి ఉండేది. ఉన్నత తలాల మాస్టర్స్, ఇక్కడ లైట్ వర్కర్స్లో మనం ఎక్కువ వింటూ ఉంటాము. అవునండి. ప్రొఫెసర్ ఆమెకు యూనివర్సిటీ గ్రంథాలయం నుంచి ఎన్నెన్నో పుస్తకాలను పరిశోధించి మరి కొటేషన్స్ తెచ్చి ఇస్తుండేవారు. కానీ ఆయన వాటిని తెచ్చి ఇచ్చే కంటే ముందే బ్లావట్స్కి వ్రాసిన పేజీల్లో అవి కనబడి ఆయన్ను ఆశ్చర్యానికి గురి చేసేవి. ఆఫ్రికా ఆటవికలతో కలిసి నేర్చిన అనేక తాంత్రిక గుహ్య విద్యలను కూడా ఆవిడ ఐసిస్ అన్వీల్డ్, అంటే ఐసిస్ అన్వీల్డ్ అనే పుస్తకం అనమాట. ఇంకోటి సీక్రెట్ డాక్టర్, అలా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఐసిస్ అన్వీల్డ్లో పొందుపరచడం జరిగింది. ప్రపంచంలోని అన్ని దేశాల సద్గురువులు తమ భౌతిక శరీరాలను వదిలి వెళ్ళిన తర్వాత అమృతులై దివ్య తేజో రూపుల్లో సూక్ష్మలోకాల్లో విహరిస్తుంటారు. ఇక్కడ చూడండి, ప్రపంచంలో అన్ని దేశాల సద్గురువులు తమ భౌతిక శరీరాలను వదిలి వెళ్ళిన తర్వాత అమృతులై దివ్య తేజ రూపాల్లో సూక్ష్మలోకాల్లో విహరిస్తుంటారు. మన మనసులపై ఉన్న మాయ తెర తొలగితే తప్ప మనకు వారి దర్శనం కాదు, మనకు వారితో ఆత్మ సంబంధం ఏర్పడదు. మనల్ని కూడా తమంతటి వారిని చేయాలి అన్న వారి ఆకాంక్షను మనం అర్థం చేసుకొని సిద్ధంగా ఉంటే ఈ ఇతరిక శరీరాలతో కూడిన వాళ్ళు ఎన్నెన్నో దివ్య జ్ఞాన సందేశాలను మనకు ఇస్తుంటారు. ఐసిస్ రచనలో ఇలా మహాత్ములను ప్రసన్నం చేసుకున్న బ్లావట్స్కి వారి నుంచి సేకరించిన ఎంతెంతో సమాచారాన్ని ఆమె కూర్చున్న చోటు నుంచి కదలకుండా పేజీలకు పేజీలు ఎవరో డిక్టేట్ చేస్తున్నట్లు అలా వ్రాస్తూనే ఉండేది. ముఖ్యంగా పరమ గురువులైన మాస్టర్ మోరియా మరి మాస్టర్ కుథోమిలు ఆమెకు విశ్వ సమాచారాన్ని విశేషంగా అందిస్తుండేవారు. 1877లో అచ్చైన ఐసిస్ అన్విల్డ్ ఆధ్యాత్మిక జగత్తులోనే ఒక సంచలనంగా మారింది. గొప్ప గొప్ప పరిశోధకులను వాకిళ్ళ తెరిచిన ఆ ఉద్గ్రంథం ఎందరెందరో ఆధ్యాత్మిక జిజ్ఞాసులను తట్టి లేపి ఆ మాస్టర్ కీ టు ద మిస్టరీస్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ సైన్స్
గా పేరు సంపాదించుకుంది. ఆ మాస్టర్ కీ టు ద మిస్టరీస్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ సైన్స్ గా పేరు సంపాదించుకుంది ఆ గ్రంథం అన్నమాట. మనిషి తన ఆత్మశక్తిని తాను తెలుసుకోకపోవడం అజ్ఞానం. ప్రయత్నిస్తే తాను కూడా దివ్య జ్ఞానం పొందగలనని, దేవుడంతటి ఎత్తుకు ఎదగలనని గుర్తించాలి. ఆ ప్రయత్నంలో ఎదురయ్యే ప్రమాదాలను, కష్టాలను ఎరుకతో ఎదుర్కోవాలి అంటూ ఐసి సన్వీల్ ద్వారా ఆమె ఈ తరానికి గొప్ప సందేశాన్ని అందించారు. ఇంగ్లాండు, అమెరికా దేశాల్లో థియోసఫీ బాగా ప్రాచుర్యం పొందాక 1875లో పరమ గురువుల ఆదేశంతో బ్లావట్స్కి మళ్ళీ ఇండియాకు చేరుకున్నారు. ముంబైలో పయోనీర్ పత్రిక ఎడిటర్ ఆల్ఫ్రెడ్ ఫెర్రీ సిన్నెట్ బ్లావట్స్కీకి స్వాగతం చెప్పి ఆ తర్వాత థియోసఫీ ఉద్యమంలోకి కీలక పాత్ర పోషించారు. భారతదేశంలో థియోసఫీ ఉద్యమాన్ని నడిపించడానికి ఆమె రష్యన్ పత్రికలకు రచనలు పంపి ఆదాయం సమకూర్చేది. ఆ తర్వాత థియోసఫీ అనే పత్రిక మొదలుపెట్టి దాని ద్వారా కూడా కొంత ఆదాయం పొందుతూ దానిని ఆ ఉద్యమానికి వెచ్చించేది. 1882లో మహిళా థియోసాఫికల్ సొసైటీని ప్రారంభించి మహిళల హక్కుల కోసం సరికొత్త పోరాట స్ఫూర్తిని అందించింది. బౌద్ధ సాహిత్యం, యోగం మరి విజ్ఞానంతో బ్లావట్స్కీకి సంపూర్ణ పరిచయం ఉండడం వల్ల టిబెటిన్ గురువులు, లామాల యొక్క బోధనల మణిహారం అయిన ది వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. ది వాయిస్ ఆఫ్ ద సైలెన్స్. కొంతకాలానికి 1882లో థియోసఫీ కార్యకలాపాలు మద్రాసు మహానగరంలోని అడయారు సొంత ఎస్టేట్లోకి మార్చబడ్డాయి. మద్రాసుకు చెందిన గొప్ప మాస్టర్లు అయిన టి సుబ్బారావు, దామోదర్లు చక్కటి సహకారం అందించడంతో దక్షిణ భారతదేశంలో థియోసఫికల్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతమై ప్రజల నుంచి మంచి స్పందన రావడం జరిగింది. 1884లో మేడం తన ఆరోగ్యం చెడిపోవడంతో డాక్టర్ల సలహా మేరకు మళ్ళీ యూరప్కు ప్రయాణమై థియోసఫికల్ సొసైటీ నిర్వహణకు ఒక కౌన్సిల్ను ఏర్పాటు చేసింది. ఇండియా నుంచి బయలుదేరిన మేడం ఇటలీ మీదుగా ప్రయాణం చేసి జర్మనీలోని వుడ్స్బర్గ్ చేరుకుంది. అక్కడ ఆమెకు జర్మనీ సైన్యాధికారి భార్య మరి స్వీడన్ దేశానికి చెందిన కాన్స్టెన్స్ సహాయకురాలిగా ఉంటూ సీక్రెట్ డాక్ట్రిన్ అనే మహా అద్భుత గ్రంథ రచనకు ఎంతో సహకరించింది. సీక్రెట్ డాక్ట్రిన్ ఒక దివ్య జ్ఞాన కల్ప వృక్షం. మేడం ఈ పుస్తకంలోని ఎన్నో ప్రూఫ్లను తానే స్వయంగా దిద్దుతూ చివరి నిమిషం వరకు కూడా దానికి ఎన్నెన్నో మార్పులు చేర్పులు చేస్తూనే ఉండేది. క్లేర్ వాయిస్, క్లేర్ ఆడియన్స్ సహాయంతో పరమ గురువుల నుంచి అందుకున్న సందేశాలతో మేడం మానవ మాతృలు ఎవ్వరికి ఊహకు కూడా అందని ఎన్నో విషయాలను వ్రాస్తుంటే కౌంటెన్స్ ఆశ్చర్యపోతుండేది. ఆరోగ్యం సహకరించకపోయినా ఆమె పట్టుదలతో, దీక్షతో రోజుల తరబడి అలా రాస్తుండిపోయేవారు. ఆ అద్వితీయ రచన పూర్తి కావటానికి పరమ గురువులు ఆమెకు ప్రాణదానం చేసి ఆమె ఆయుర్దాయాన్ని కూడా పెంచారు. 1885 అక్టోబరు నుండి డిసెంబర్ మధ్యకాలంలో మేడం బ్లావట్స్కీ బృహద్ రచన సీక్రెట్ డాక్ట్రిన్ అచ్చవడం జరిగింది. బెట్రంగ్ కైట్లే అంటే ఇక్కడ నేమ్స్ కరెక్ట్గా మనకు పలకడం రావట్లే. అర్చిబాల్డ్ క్లైట్లే దానిని ఎడిటింగ్ చేసి తమ సొంత ఖర్చులతో ప్రింటింగ్ చేయించారు.
రెండు భాగాలుగా రచించిన ఈ పుస్తకంలో మొదటి భాగానికి ద బుక్ ఆఫ్ ధ్యాన్ అని పేరు. ఇందులోని 7 పద్యాలు ఆధారంగా సృష్టి, విశ్వ పరిణామంతో పాటు అన్ని మతాల ఆవిర్భావం మరి వాటికి పరిణామం చర్చించబడింది. రెండవ భాగానికి ధ్యాన్ చౌహాన్ అని పేరు. ఇందులో మానవ వికాసం మరి మానవ పరిణామం వివరించబడింది. మనిషి తనలోని ఆత్మజ్ఞానాన్ని ఆవిష్కరింపచేసుకునే మార్గాన్ని చూపించే ఆ మహా గ్రంథం వ్యక్తి గమ్యానికి, సమాజ లక్ష్యానికి ఒక దివ్య సూచికగా నిలిచింది. ఆ గ్రంథంపై సమీక్షను వ్రాయటానికి రివ్యూ ఆఫ్ రివ్యూస్ అనే పరిశోధన పత్రిక ఎడిటర్ డబ్ల్యూటి స్వీడ్ డాక్టర్ ఎనీ బిసెంట్ అనే జర్నలిస్టును కోరడంతో ఆమె బ్లావట్స్కీని కలపడం జరిగింది. అంటే ఇక్కడ ఎనీ బిసెంట్ అనే ఆవిడ బ్లావట్స్కీని కలవడం జరిగింది. మొదటి పరిచయంలోనే డాక్టర్ ఎనీ బిసెంట్ థియోసఫీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై సంస్థ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమెలోని విద్వత్తును గుర్తించిన మేడం డాక్టర్ బిసెంట్ను థియోసఫీ సొసైటీ పత్రిక అయిన యూసిఫర్కు ఎడిటర్గా నియమించారు. ఎనీ బిసెంట్ ఆ పత్రికను ఎంతో విజయవంతంగా నడిపి సంస్థ ఔన్నత్యానికి ప్రపంచానికి చాటారు. ప్రపంచంలోని అన్ని మతాలపైన మరి వాటి ఛాందస భావాలపైన బాణాలను సంధిస్తూ మతాన్ని తూర్పారబట్టడమే ఏకైక లక్ష్యంగా యూసిఫర్ పత్రికా రచనలు ఉండేవి. ప్రపంచానికి పరమ గురువులకు మాస్టర్స్ను, మహాత్ములను పరిచయం చేసి భృక్తంగా ఉన్న దివ్య జ్ఞానాన్ని తెరతీసి మరి లోకానికి చూపించిన మహాయోగిని మేడం బ్లావట్స్కీ. ప్రపంచానికి పరమ గురువులను, మాస్టర్స్ను, మహాత్ములను పరిచయం చేశారు. అంటే మనకి ఇంకా ఎంతో తెలియని ఆ జ్ఞానాన్నంతా పరిచయం చేసి భృక్తంగా అంటే ఎవరికి అంటే చాలా గోప్యంగా ఉన్న దివ్య జ్ఞానాన్ని తెరతీసి మరీ లోకానికి చూపించిన మహాయోగిని మేడం బ్లావట్స్కీ. 1891 మే 8వ తేదీ తమ భౌతిక జీవిత ప్రయాణాన్ని ఎంతో ప్రశాంతంగా ముగించుకున్నారు. మనిషికి కావలసిన విజ్ఞాన వివేకాలను అందించిన మేడం హెచ్పి బ్లావట్స్కీ ఆధ్యాత్మిక రంగంలో ఒక ధృవతారగా నిలిచి ధన్యతను పొందారు. అయితే ఇక్కడ ఆవిడ సువర్ణ సోపానాలు అని ఒక లిస్ట్ ఇచ్చారు. మనకి ఎలాగైతే ఆధ్యాత్మిక ఎదుగుదలకు 18 సూత్రాలని ముందు పత్రి గారు ఎలాగైతే తయారు చేశారో అట్లాగా ఇవి సువర్ణ సోపానాలు అంటే పరిశుద్ధ జీవనం, మర్మం లేని మనస్సు, నిర్మల హృదయం, జిజ్ఞాసు అయిన చిత్తం, మాటు పడని అతీంద్రియ గ్రహణం, సహాధ్యాయి పట్ల సోదర భావం, సలహాలను నియమాలను స్వీకరించటానికి ఇవ్వటానికి సంసిద్ధత కలిగి ఉండటం, దేశకుని ఎడల విశ్వసనీయమైన ధర్మానుష్ఠాన బుద్ధి, సత్య సూత్రాలను అంగీకరించి విధేయుడవటం, వ్యక్తిగతంగా తనకు జరిగిన అన్యాయాన్ని ధీరతతో సహించటం, వ్యక్తిగతంగా తనకు జరిగిన అన్యాయాన్ని ధీరతతో సహించటం, తన సిద్ధాంతాలను నిర్భీతిగా ఉద్ఘాటించటం. నిర్భీతిగా అంటే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, ఎందరో అంటే చాలా మంది ఆధ్యాత్మికత గురించి చక్కని ప్రసంగాలు ఇస్తారు. కానీ ఏ ఒక్కరు ఇది తినకూడదు
అని అంటే అంటే హింస చేయకూడదు, హింస చేసిన ఆ పదార్థాన్ని తినకూడదు అన్న ఒక్క పత్రికారు మాత్రమే చాలా గట్టిగా ఆ సిద్ధాంతాన్ని నిర్భీతిగా, అంటే బల్లగిడ్డి చెప్పడం అంటారు కదా, ఆ విధంగా చెప్పిన మన పరమ గురువుకి నిజంగా శతకోటి వందనాలు. ఎందుకంటే ఎందరెందరో తెలుసుకున్నారు, ఆ ఎందరెందరో మారారు, ఇంకెందరో మారాలి. చాలా ఉంది ఇంకా చేయడానికి. మనం అన్యాయానికి గురి చేయబడిన వారిని తెగవతో కాపాడటం, అన్యాయం జరుగుతుంటే చూస్తూ మనకెందుకులే అనకుండా తెగవ చేయడం, గుప్త విద్య సూచించే ఆదర్శాలైన మానవ పురోభివృద్ధి, ఆ పరిపూర్ణత పట్ల నిరంతరం జాగరూకత కలిగి ఉండటం అన్నవి ఇది విజ్ఞానం అనే ఆలయానికి సాధకుడు ఆరోహణ చేయటానికి కావలసిన సువర్ణ సోపానాలు ఇవి. ఆ అది విజ్ఞానం మనం పొందాలి అనుకుంటే ఇవన్నీ పాటించాలి అని. అట్లానే ఆ ఒక గ్రంథం సంపుటాలు అంటే ఐసిస్ అన్వీల్డ్ అని మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా. అందులోని కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే శాస్త్ర పర్యాలోకనం, దివ్యతత్వ పర్యాలోకనం. అంటే ఇక్కడ ప్రాచీన ద్రష్టల శాస్త్ర విజ్ఞానానికి నవీన పరిభాష, ప్రకృతి శక్తులు, మహిమలు, మానసిక శక్తులు. 19వ శతాబ్దంలోని శాస్త్రజ్ఞులు అందులకు దారి చూప ప్రయత్నించిన ప్రయత్నాలు, మానసిక శక్తులను గురించి అపోహలు, ఆకాశం, సూక్ష్మ ద్రవ్యాల వివరణ, భౌతిక మానసిక శరీరం మహిమలు, ప్రకృతిలోని మూల పదార్థాలు, వాటిలోని ప్రజ్ఞలు, ప్రధాన సూత్రాలు, ప్రకృతిలోని వింతలు. అంటే మనకి మనం ఇంకా తెలుసుకోలేనివి, చూడలేనివి, తెలియనివి ఎన్నో ఉన్నాయి. అవి ఆ మేడంకి కొన్ని తెలిసినవి మనకి అందించారనమాట. మండలాత్మక పరివర్తనం, ప్రకృతి పరిణామం, మానవుడు, భౌతిక శరీరం, దాని లోపలి మానవుడు, భౌతిక శరీరం, దాని లోపల మానవుడు, మానసిక భౌతిక సామర్థ్యాల రహస్యాలు, దుర్గమమైన అంతర గుహ శాస్త్ర పరిశీలనలోని కొన్ని సత్యాలు, భీమా ప్రమాదాలు, ఈజిప్ట్ ప్రాచీన దర్శనం, భరతఖండం ప్రస్తుతం మానవ జాతి శైశవానికి డోలిక వంటిది. ఇది అది ఆన్సిస్ అన్వీల్డ్ లోని కొన్ని మెయిన్ పాయింట్స్ అన్నమాట ఇప్పుడు నేను చెప్పినవి. దివ్యతత్వ అది అయితే క్రైస్తవ చర్చి, దాని అస్తిత్వం, చర్చి, క్రైస్తవ దురంతాలు, అవిశ్వాస మతాల సజ్జనత్వం, ప్రాథమిక క్రైస్తవుల్లో అంతర్శాఖలు, బైబిల్ గ్రంథాలు, ఇవన్నీ కూడా దివ్యతత్వ పర్యాలోకనం 12 అధ్యాయాలు అవి ఉంటాయన్నమాట. అలాగే ద సీక్రెట్ డాక్ట్రిన్ అనే గుప్త విద్య కూడా ఉమ్, చాలా విపులమైన విస్తారమైన గ్రంథం ఇది. ఎంతో గుప్తమైన గంభీరమైన లోతైన విజ్ఞాన వివరణతో భారతదేశ వేద పురాణ ఇతిహాస వాంగ్మయమే కాకుండా ప్రాచీన నాగరికత మరి సంస్కృతులలోని ప్రపంచ దేశాల మత వాంగ్మయ రహస్యాలు అద్భుతంగా వివరించబడ్డాయి ఈ సీక్రెట్ డాక్ట్రిన్ లోని కొన్ని ఆ అంశాలు. అవి కూడా ఇవన్నీ ఇప్పుడు ఇంకా నేను అంటే ఇది ఒక్కటి ఆ సీక్రెట్ డాక్ట్రిన్ సంపుటి 3 పుటలు. అది ఏంటంటే భౌతిక దేహాలతో నరజాతి మన భూగోళంపై ఇప్పటికీ ఆ ఏంటి 1,80,000 సంవత్సరాల నుంచి ఉంది. దానికి ముందు 3600 సంవత్సరాల ఖనిజ ఆ వృక్షాలు పుట్టి పెరిగి అంటే
ఈ పుట్టుక సృష్టి నుండి ఎలాగున్నది అవన్నీ కూడా ఆవిడ ఆ సీక్రెట్ డాక్టర్ దాంట్లోని ఈ భౌహ ఈ భౌతిక దేహాలతో నరజాతి మన భూగోళంపై ఎన్ని సంవత్సరాల ముందుంది, దానికి ముందు ఖనిజాలు వృక్షాలు పుట్టి పెరిగిన కాలం, జీవులకు భౌతికాలు కాకుండా ఎముకలు లేని సూక్ష్మ శరీరం ఉంటుంది అని తెలియని వారు దీన్ని అంగీకరించరు. శాస్త్రజ్ఞులు భౌతిక జీవులను గురించి మాత్రమే తెలిసిన వారు, అంటే ఆ సైన్స్ గురించి కొంచెం తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ శాస్త్రజ్ఞులు. ఆ శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే, భౌతిక జీవులను గురించి మాత్రమే తెలిసిన వారు కనుక ఈ విషయం చెప్తే కోపగించుకుంటారు. మానవ సృష్టి ఎముకలు లేని సూక్ష్మ దేహాల సృష్టి కలిసి సంకల్పం ద్వారా జన్మించిన స్థూల శరీరధారులను కల్పించింది. ఇది మూడవ మన్వంతరం నడుమ. ఇప్పుడు ఈ మూడవ మన్వంతరం నడుమ ఇప్పటికీ కొన్ని 1.85 సంవత్సరాల కిందట జరిగిందంట సీక్రెట్ డాక్ట్రిన్ సంపుటి ఇదంతాను. ఈ మళ్ళీ ఈ బుక్ అంతా మళ్ళీ చెప్పడం ఎక్కువ అవుతుంది, అందుకే నేను ఇక్కడితోని ఆ ఆపడం. అంటే ఒక్క నిమిషం. కొన్ని మత ప్రసక్తి ఏమాత్రం లేనిది థియోసఫీ. మత ప్రసక్తి ఏమాత్రం లేనిది థియోసఫీ. అంటే థియోసఫీకి జీవితం ఆధారం, జీవన ధర్మం ఉపాధేయం. అన్ని మతాలకు మూలమైనది సనాతన ధర్మం ఒక్కటే. పవిత్ర జీవనం థియోసఫీ. ధియో యోనః ప్రచోదయాత్. ప్రతి మనిషి జీవితం అవసరం లేకపోయినా ఏదో ఒక మతంతో ముడిపడి ఉంటుంది. మనిషి సమాజం కోసం మత నియమాలకు తల వంచి బ్రతుకుతుంటాడు. మతంతో జీవితాన్ని ముడిపెట్టకుండా జీవించడం థియోసఫీ లక్ష్యం. నిజానికి వారే సనాతనులు. మానవత్వపు వెలుగుల్లో జీవించాలనుకునేవారు, జీవితంలో వెలుగులు నింపుకోవాలనుకునేవారు థియోసఫిస్టులు. మానవ వికాసానికి తనను తాను అంకితం చేసుకున్నవాడు థియోసఫిస్ట్. 1875లో థియోసఫికల్ సొసైటీ ఆవిర్భావం చరిత్రను సృష్టించింది, చరిత్రగతినే మార్చేసింది. ఈ థియోసఫీ కాంతుల్లో మతాల రంగులు వెలవెలపోయాయి. మనసు పెట్టి గుండె తలుపులు తెరిచిన వారిలో మార్పు వస్తుంది. మనిషికి శరీరం, శారీరక బలం, మేధాశక్తి కాకుండా ఆత్మశక్తి మరొకటి ఉంది అని, అది పరాశక్తి నుంచి ప్రభవించి దిగి వస్తుందని, ఆ మహాశక్తి పరమాత్మ అధీనంలో ఉంటుందని వక్కాణించారు. బ్లావాట్స్కీ తన సత్యాన్వేషణకు భారతదేశం ఒక్కటే అనువైన ప్రదేశం అని గాఢంగా నమ్మింది. ఎందుకంటే ఇక్కడ మనకి మన ఆ వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు అవన్నీ కూడా ఆధ్యాత్మికతకు పుణుకు పుచ్చుకునేవి. అంటే మరో చోట లేవని కాదు. ఆ పరమాత్మ ప్రతినిధులు, మహాత్ములు సామాన్యులుగా జన్మించి ఆత్మస్పృహతో ఆత్మ సంస్కారం పొంది యోగ శిఖరాలు అధిరోహించి జన్మ కర్మ రాహిత్యం పొంది నిర్వాణ భూమికల్లో మృత్యుంజయులుగా ఉండేవారు. పరమగురువులు వారినే మహాత్ములు, మాస్టర్లు అంటారు. మాస్టర్ అంటే మహాత్మ అనే విపుల అర్థం. ప్రపంచాన్ని రక్షించే బాధ్యత వారిది. వారి ప్రజ్ఞ లేదా అంశ యోగ్యులైన వారిలో ప్రవేశపెట్టి వారి ద్వారా తమ లక్ష్యాన్ని సాధిస్తుంటారు. జగత్ కళ్యాణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, ఆధ్యాత్మిక వికాసం కలిగిస్తుంటారు. మనం కూడా విన్నాము పత్రికారు అంటే దేహంలో వాకిన్ అయిన దేహం అని పలానా సంవత్సరంలో అప్పటి నుంచి ఆ మార్పు అవన్నీ. అంటే అలాగా వాళ్ళని ఎంచుకొని
అవి లోక విశ్వ కళ్యాణం కోసం జరిగే పనులన్నమాట. అటువంటి పరమ గురుమండలి ఎన్నిక చేసిన వ్యక్తి మహాయోగిని బ్లావట్స్కి. ఆమెకు చేదోడుగా ఆల్కాట్ జడ్జి అనే మరో ఇద్దరిని జతపరిచారు. ఆ ముగ్గురు థియోసాఫికల్ సొసైటీ స్థాపకులు, దివ్యజ్ఞాన ఉద్యమానికి మూలవర్యులు. బ్లావట్స్కి రష్యన్ వనిత, జడ్జి బ్రిటిష్ వారు, ఆల్కాట్ అమెరికన్. ప్రతి మనిషిలో నిగూఢంగా ఉండే దివ్యత్వాన్ని, శక్తిని గుర్తించి వినియోగపరచడం అన్నది బ్లావట్స్కి ప్రతిపాదించిన ఆశయం. సమాజంలో వ్యక్తుల మధ్య సఖ్యత అవసరం. సఖ్యత, సభ్యత, సమానత ప్రగతికి బాటలు వేస్తాయి. థియోసఫీ అన్నది జీవన యోగం. సృష్టిలో భూగోళం వంటి గోళాలు చాలా ఉన్నాయి. మనిషి లాంటి జీవులు ఆయా గోళాలపై ఉన్నారు. మనిషి భౌతిక శరీరం ఒక్కటే ప్రధానం కాదు. భౌతిక శరీరం అవసరమే. భౌతిక శరీరాన్ని నడిపించే శక్తి ఏది సైన్స్ కాదు, మనసా, అది కొంతవరకే. కనిపించని ఆత్మ ఒకటి ఉంటుంది, దానిని పట్టుకోవడం యోగం. అది ఈసోటెరిక్ అంటే యోగ పరిజ్ఞానం. ఆమె తన ఈ వాదనతో భౌతికవాదుల్ని నమ్మించగలిగింది. అలాగే దేవుళ్ళను నమ్మి బ్రతికే వారికి పరమ గురువుల పాలనలో జగత్తు ఉందని నమ్మించడం కష్టం. మాస్టర్లు అయిన తర్వాత ఒకప్పుడు మనలాంటి వారే భౌతిక దృష్టికి అందని సూక్ష్మ లోకాలలో, కారణ శరీరాలలో ఉంటారని చెప్పినా నమ్మరు. ప్రతి దానికి నిదర్శనాలు కావాలి. మనకు మంచి ఆలోచనలు కలిగించేవారు మాస్టర్లు. మనలో జ్ఞాన బీజాలు నాటేవారు పరమ గురువులే. పరమ గురువులపై అపూర్వ పరిశోధనలు చేసి మాస్టర్ల ఉనికిని నిరూపించగలిగిన ధీమణి బ్లావట్స్కి. పరమ గురువుల దగ్గర సృష్టి విజ్ఞాన భాండారం ఉంది, అది తరగని సంపద అనే నిగూఢం వృత్తం అయిన మనం ఎంత తపస్సు చేసినా, యోగం చేసినా మాస్టర్ల అనుగ్రహం పొందలేకపోయే గమ్యం చేరడం జరగదు. యోగంతో జ్ఞానం సాధిస్తే ప్రతి ఒక్కరూ మాస్టర్ స్థాయికి ఎదగవచ్చు. సృష్టిలో మనిషి ఒక భాగం. ఊరికే ఎవరూ లోకంలో జన్మించరు. ప్రతి జీవికి కొంత బాధ్యత ఉంది. మనిషికి మరింత బాధ్యత ఉంది. మనిషికి అదనంగా మనస్సు ఉన్నది కదా. మనస్సుకు వివేకం ఉంది. వివేకానికి బుద్ధి తోడవుతున్నది. కనుక పరిణామ క్రమంలో మనిషి నిర్వహించవలసిన పాత్ర చాలా పెద్దది, ముఖ్యమైనది. ప్రతి మనిషి దివ్య మానవుడిగా మారే వరకు పరిణామం సాగుతుంది. మనిషి పుట్టింది కేవలం సుఖపడి చావడానికి కాదు, జ్ఞానం ఆర్జించడానికి. పరిణామానికి దోహదం చేయడానికి మనిషిగా జీవిస్తూ ఎక్కవలసిన తర్వాతి మెట్టు దివ్యత్వం సాధించడం. మనిషి తన కోసం కాదు, పరిణామత్వం కోసం. అది మానవ జన్మ రహస్యం. మనిషి తనను తాను మర్చిపోయి చాలా కాలమైంది. మానవత్వం మర్చిపోయిన మనిషిని జాగృత పరచాలి, తనను తనకు పరిచయం చేయాలి. అందుకు మాస్టర్ల తరపున నియుక్తమైన దూతిక ఆమె. ఆధ్యాత్మిక విద్య సహకారంతో ఈ దాహం తీరుతుంది. వేదాంత విషయాలు, సాంఘిక ఆదర్శాలు దీని మూలంగా పరిపూర్ణత చెందుతాయి. మేధస్సుకు, ఆత్మకు మరింత మెలకువ ఏర్పడి మానవాళి ముందుకి నడవగలుగుతుంది. తన గమ్యాన్ని సుగమంగా, సరళంగా చేసుకోగలుగుతుంది. ఓకే అండి.